పట్టి జిల్లా యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి అనుకున్నది సాధించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కలెక్టర్గా ఆఫీస్కు మాత్రమే పరిమితం కాకుండా తాను ఎర్రటెండలోను సైతం లెక్క చేయకుండా వడ్ల కొనుగోలు కేంద్రాల చుట్టూ సుడిగాలి పర్యటనలు చేశారు. దీంతో సంబంధిత శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కల్లాల బాట పట్టారు. బోధన్, బాన్స్వాడ ప్రాంతాల్లో ముందుగానే కొనుగోలు పూర్తయ్యాయి. 15 రోజులుగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ సెగ్మెంట్లో కొనుగోలు వ్యవహారం వివాదాస్పదంగా అయింది. గత వానాకాలం ధాన్యంతో పాటు ఈ సీజన్లో మొదటి 25 రోజుల్లో కొనుగోలు చేసిన వడ్లతో గోదాములన్నీ నిండిపోయాయి. ఈ నేపథ్యంలో మొన్నటికి 20 రోజుల ముందు కొనుగోళ్లు బాలారిష్టాలు ఎదుర్కొన్నాయి. గోదాములు ఖాళీగా లేకపోవడంతో అన్లోడ్ స్తంభించింది. దీంతో ఎక్కడికి అక్కడ వడ్ల లారీలు మిల్లుల వద్దే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే బాల్కొండ ప్రాంతంలో వడ్ల కొనుగోలు వ్యవహారం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. రైతుల బాధల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రోడ్డెక్కి రైతులతో జతకట్టారు. రాజకీయంగా ప్రభుత్వం మీద ప్రభావం పడకుండా కలెక్టర్ రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దీనితో ఈ సీజన్లో వడ్ల కొనుగోలులో నిజామాబాద్ జిల్లా తెలంగాణలోనే అగ్రగామిగా నిలిచింది. వివరాల్లోకి వెళితే జిల్లాలో ఇప్పటికే 5.68 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలుకు వరిధాన్యం స్వీకరణ పూర్తయింది. కేవలం 5% మేరకే మిగిలి ఉన్న మరో 32,797 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సైతం వేగవంతంగా వారం రోజుల్లోపు కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా కూడా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను నిశితముగా పర్యవేక్షణ జరుపుతున్నామని తెలిపారు. ఈ సీజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం కాగా 95% ధాన్యం స్వీకరణ పూర్తి చేశామని తెలిపారు. సేకరించిన ధాన్యం విలువ 1358.20 కోట్లు కాగా అందులో 61,442 మంది రైతులకు వారి ఖాతాలో 1162.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని కలెక్టర్ వివరించారు.